ఎప్పుడైనా కూడా డ్రగ్ కాదు ప్రాబ్లమ్, అది వాడే వాళ్ళు ఆర్ ఇచ్చే వాళ్ళ దగ్గరనే ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది. స్టెరాయిడ్స్ అంత డేంజరా? లైక్ మెడికల్ వాళ్ళని ఫాలో అయితే సేఫా? సో ఏ డ్రగ్ అయినా కూడా దానికి సర్టెన్ రోల్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా డ్రగ్ కాదు ప్రాబ్లమ్, అది వాడే వాళ్ళు ఆర్ ఇచ్చే వాళ్ళ దగ్గరనే ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది. స్టిరాయిడ్స్ అనేవి లైఫ్ సేవింగ్ డ్రగ్స్. స్టిరాయిడ్ రాయకుండా ఒక డే వెళ్ళదు మాకు. ఎందుకంటే ఇప్పుడు డర్మటైటిస్ లైనా ఎగ్జిమాలైనా ఏదైనా సప్రెషన్ కోసం మేము వాడతాం కాబట్టి స్టిరాయిడ్స్ ఖచ్చితంగా వాడతాం. మేము టాపికల్ క్రీమ్స్ అవ్వచ్చు, ఓరల్ మెడికేషన్స్ అవ్వచ్చు వాడతాము. ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది ఏ మానిటరింగ్ లేకుండా ఓరల్ స్టిరాయిడ్స్ వాళ్ళంతా వాళ్ళు చాలా రోజులు అప్పుడు వాడని క్రీమ్ సో వాడుతూ ఉన్నాను, డాక్టర్ చెప్పిన పీరియడ్ ఉంటుంది, వాళ్ళు వాడుతూ ఉంటారు అనమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే రిపీట్ అయిందనే గ్యారంటీ లేదు, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ అట్లా వాడకూడదు కూడా. అండ్ ఇంకోటి చాలా చాలా కామన్ ఇండియాలో ఫెయిర్నెస్ కోసం వాడతారు. చాలా మంది వెళ్ళి ఓవర్ ద కౌంటర్ ఫార్మసీలో నాకు ర్యాష్ వచ్చింది అంటే స్టిరాయిడ్ ఇస్తారు. సో ఇవి చాలా చాలా ఇయర్స్ వాడేసుకొని వస్తారనమాట. దానివల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఫేస్ టిపికల్లీ ఒక రెడ్ ఫేస్ లాగా అయిపోయి దాంట్లో బ్లడ్ వెసల్స్ చాలా ప్రామినెంట్ గా అయిపోయి హెయిర్ పెరిగి ఫేస్ మీద అది స్టాప్ చేసినప్పుడల్లా వాళ్ళకి మంట వస్తుంది, యాక్నే వస్తుంది, స్కిన్ అంతా డల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో ఏం చేస్తారు, మళ్ళీ వాడతారు. అదొక సైకిల్, వాళ్ళు బ్రేక్ చేయలేకపోతుంటారు అనమాట. ఏ డర్మటాలజిస్ట్ కూడా మీకు 3-4 years ఇట్లా బ్లాంకెట్ గా వాడుకోమని ఎవరు ఇయ్యరు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏమవుతుంటే అది పని చేసింది కదా అని చెప్పి ఆపకుండా వాడుతుంటారు. అది మెయిన్ ప్రాబ్లం యాక్చువల్లీ.